హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించింది అని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే 3 డిమాండ్లతో వాళ్ళు ముందుకు వచ్చారో అందుట్లో మెయిన్ అత్యంత కఠినమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని రిజైన్ చేయించటం. సో ఎప్పుడైతే ఈ విషయాన్ని తీసుకెళ్లారో మిగిలిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తారు, కానీ ఈ ధర్మేంద్ర ప్రధాన్ని మాత్రం రిజైన్ చేయించరు. దీనికి బీజేపీ ఒప్పుకోదని చాలామంది అన్నారు. కానీ అనూహ్యంగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తే మొదట పడ్డ వికెట్. ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు రిజైన్ చేశారు. ఆ రిజైన్ చేసిన ఆనందంలో కాక్రోచెస్ పార్టీ చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ అసలు విషయం ఇప్పుడే బయటకు వచ్చింది. ఏంటంటే ఈ రిజిగ్నేషన్ చేయగానే కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు విరమించి వెళ్ళిపోతారేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఇంకా వాళ్ళ ఇంకో 2 డిమాండ్స్ ఉన్నాయి. ఆ 2 డిమాండ్స్ కూడా పూర్తి చేసే వరకు కథ ముగియలేదంటూ దీప్కే చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఉన్నట్టుండి ఈ ట్విస్ట్ అని అందరూ ఆశ్చర్యపోతూ ఉండగానే ఎవరైతే దీప్కే ఉన్నాడో అభిజిత్ దీప్కే ఎంత క్లారిటీగా ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. మన బత్తాయిలు యూట్యూబ్లో వాగే వాళ్ళకన్నా చాలా క్లారిటీగా ఉన్నారు. ఎవరైనా తనతో సహాయంగా ఉంటాను వచ్చినటువంటి సోనం వాంగ్చుక్ ఆయన హంగర్ స్ట్రైక్ని విరమించుకున్నాడు. అయినా కూడా ఆయన వెనక దగ్గర ప్రధానమంత్రి మోడీ వీడియో పెట్టి క్లియర్గా ఇన్స్టాగ్రామ్ వీడియో క్లోజ్గా పెట్టి అద్భుతమైన వీడియో చేశారు. అయినా కూడా వెనక దగ్గలేదు. తర్వాత ఇప్పుడు ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే ఎవడైనా తెలియగలవాడు, అమ్మ 4 రోజుల నుంచి మనం కూర్చుంటున్నాము, చాలే ఇంకా వెళ్ళిపోదాం, మిగిలిన 2 తీరిస్తే తీర్చారు లేకపోతే లేదు అనుకోని ఉండొచ్చు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ కూడా అభిజిత్ ఏం చెప్తూ ఉన్నాడు, అయిపోలేదు కథ ఇంకా మిగిలింది. ఏదో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, వీళ్ళు మొదలకుండా సర్దుకొని వెళ్తారంటే మీకు చుక్కలు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఇప్పుడు కూర్చున్న సీట్ ఏదైతే ఉందో అది మేము పెట్టిన భిక్ష. ఆ భిక్షను అడ్డంగా పెట్టుకొని మమ్మల్ని తొక్కి మమ్మల్నిపైన దాడులు చేస్తారు మీరు. ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడిని రాజీనామా చేయించారు. ఓకే, నెక్స్ట్ ఎవరైతే విద్యార్థులు దీనిలో చనిపోయారో వాళ్ళందరికీ ₹1 కోటి అకౌంట్లో పడాలి. అప్పటి వరకు ఈ నిరసనని విరమించవు. ఇక్కడ చాలామంది కుక్కలు వాగుతూ ఉన్నాయి, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతారు, వేరే ఫండ్స్ వస్తున్నాయి అని. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రిజైన్ చేసి బయటకు వచ్చినా, ఇంత పెద్ద విజయం సాధించినా కూడా అక్కడ విద్యార్థులు 17 మంది నుంచి 22 మంది చనిపోయారు. మొత్తం వాళ్ళకి ₹1 కోటి వాళ్ళ కుటుంబ సభ్యుల ఈ అకౌంట్లో వేసే వరకు ఇక్కడ నుంచి కదలం అని చెప్పాడు. ఇప్పుడు నోట్లో పెట్టుకోండి, ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. ఆ గ్యాపులు మీరు బాగా ఇస్తారు కదా రామలమ్మ గారు, ఇచ్చుకోండి. ఇక్కడ కూర్చొని సంవిధానం అంటే ఈ విప్లవాన్ని మాట్లాడే సోకాళ్ళు ప్రియా చౌదరికి ఆవిడ కూర్చొని ఇదంతా ఫండింగే అని చెప్పే మౌనికా సుంకర్కి చెప్తూ ఉన్నా, అది విద్యార్థుల పక్షాన నిలబడి పోరాటం అంటే. ఇప్పుడు విద్యార్థుల అకౌంట్లో వాళ్ళ కుటుంబాల అకౌంట్లో ₹1 కోటి పడాలా. అండ్ 21వ తారీఖు 20వ తారీఖు 21వ తారీఖు ఏ పోలీసులు అయితే పిల్లలపైన దాడులు చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వాళ్ళందరినీ జాబుల్లోంచి తొలగించాలి. ఎవరిపైన అక్రమంగా స్టూడెంట్స్ పైన కేసులు పెట్టారో ఆ కేసులన్నీ తీసేయాలి, ఎత్తివేయాలి, బేషరతుగా వితౌట్ ఎనీ రూల్స్ అని గట్టిగా చెప్పాడు అభిజిత్ దీప్కే. లీడర్లు పుడతారు భయ్య, లీడర్లు పుడతారు. అన్యాయం రాజ్యం వెళ్ళినప్పుడు, మతవాద శక్తులు మూఢనమ్మకాల్ని ప్రజ్వలింపజేసినప్పుడు, అంధకారంలో అంధభక్తులు కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, ఏ దేశంలో అయితే గుళ్ళు దేవాలయాలు శోభాయమానంగా వెలుగుతూ ఉంటాయో ఆ దేశంలో విద్య వైద్యం వెనకబడిద్ది అనేది వాస్తవం. అటువంటి క్లిష్టతర పరిస్థితుల్లో ప్రతి జనరేషన్లో ఒక టార్చ్ బ్యారియర్ వస్తారు. ఇప్పుడు అభిజిత్ దీప్కే టార్చ్ బ్యారియర్ అయినా కూడా తన వెనకుండి వెన్నుదండుగా నిలిపించిన బలం, శక్తి, యువశక్తి. అతనికి అండగా నిలబడిన శక్తులంతా కూడా సెక్యులర్ వాదులే. ఇప్పుడు ఎవడైతే ఈ కుక్కవాగుడు వాగాడో వాళ్ళందరూ అన్నీ A to Z నవరంధ్రాలు మూసుకొని
వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సోనం వాంగ్చుక్నేమో చైనా ఏజెంట్ అని పాకిస్తాన్కి నుంచి ఫండ్స్ వస్తున్నాయని 2007లో ఉన్నటువంటి ఒక ఎన్జిఓస్ పంపించిన ఫండింగ్ అని చూపిస్తుంది రామలక్క. కనీసం సిగ్గులేదు అప్పుడెప్పుడుదో చూపించడానికి. 20 సంవత్సరాల క్రితం డాక్యుమెంట్ ఏదో పెట్టింది మొన్న. ఇలా దారి తప్పిన గొర్రెలు, పందులు, దున్నపోతులు మొత్తం విచ్చలవిడిగా మాట్లాడినా ఇచ్చిన మాట ప్రకారం నిలబడి విద్యార్థులకు న్యాయం జరగాలి. ఎవరైతే తనను నమ్మి ఆ ప్రొటెస్ట్కి వచ్చారో వాళ్ళపైన పెట్టినటువంటి అక్రమ కేసుల్ని మూసివేయాలి. ఆ కుటుంబ సభ్యులకి ₹1 కోటి అకౌంట్లో వేయాలి. అప్పటి వరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు అబ్బాయి అని గట్టిగా గట్టిగా బల్లగుద్ది మరి చెప్తున్నాడు అభిజిత్ దీప్కే. అర్థమైందా? అది స్టూడెంట్స్ అంటే. చల్, ఇక ఎవడు ఏమి పీకలేడు. నా దేశంలో యువత మేల్కొంది. ఇక పైన నిప్పు రాజుకుంటూనే ఉంటుంది. తప్పు జరిగితే ఒకడు వస్తాడు, ఒక సమూహం వస్తుంది. వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పని లేదు, సోషల్ మీడియానే దుమ్ము దులిపారేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాట్స్ ఆఫ్ టు యూ అభిజిత్ దీప్కే. ఇప్పటికి కూడా నిలబడ్డందుకు, స్టూడెంట్స్కి తోడుగా ఉన్నందుకు, స్టూడెంట్స్ నీకు తోడుగా ఉన్నందుకు. వీరంతా సంఘటితమై మతవాద శక్తుల్ని, కులవాద శక్తుల్ని, కూకట వేలుతో సహా ప్రాంతీయవాద శక్తుల్ని కూడా పీకి పక్కన పడేసి విద్యార్థుల్ని ఏ దుర్మార్గుడు కూడా తప్పుదావ పట్టించలేడు అని మరోసారి స్పష్టంగా నిరూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ అక్కడ నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ప్రగాఢమైనటువంటి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.